విశాఖ వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం కౌన్సిల్లో చర్చకు వచ్చే సమయం సమీపిస్తున్న దశలో జనసేన కార్పొరేటర్లలో విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తోంది. క్యాంపు రాజకీయాల విషయంలో రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి టీడీపీతో కలిసి మలేషియా చెక్కేయడంపై అధినాయకత్వం ఆగ్రహంగా ఉంది. హైకమాండ్ ఆదేశాలను శిరసావహిస్తామని చెప్పిన కార్పొరేటర్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడానికి కారణమేంటి? ఎవరితో ఎలాంటి పరిస్థితి తలెత్తింది? విశాఖ మేయర్ పై అవిశ్వాసం పుణ్యమాని గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లకు విదేశాల్లో విహరించే అవకాశం దొరికింది. బెంగళూరు క్యాంపులో ఖుషీగా గడిపిన వైసీపీ సభ్యులు శ్రీలంకలో సేద తీరుతుంటే భీమిలి నుంచి టీడీపీ కార్పొరేటర్లను మలేషియా తరలించారు. క్యాంపులకు దూరంగా ఉండాలి అన్న జనసేన అధిష్టానం ఆదేశాలను ధిక్కరించిన కొందరు టీడీపీతో పాటే మలేషియా చెక్కేశారు. విదేశీ యోగం మళ్లీ దక్కుతుందో లేదో అన్న ఉద్దేశంతో మిగిలిన జనసేన కార్పొరేటర్లు కూడా ఫారెన్ టూర్ కు రెడీ అయ్యారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ వచ్చి 11 మంది కార్పొరేటర్లతో సమావేశం క్యాంపులకు దూరంగా ఉండాలి అని ఆదేశించినా కొందరు బేఖాతరు చేయడం విమర్శలకు తావిస్తోంది. జనసేన టికెట్ పై గెలిచిన 3 కార్పొరేటర్లు శిబిరాలకు దూరంగా ఉన్నారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. అవిశ్వాస తీర్మానంపై బొత్స సత్యనారాయణ బృందం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ కూటమి పార్టీలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టడంతో టీడీపీ, జనసేన, బీజేపీలకు మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న బలాబలాలను పరిశీలిస్తే అవిశ్వాసం తీర్మానం నెగ్గడానికి కూటమికి 1-2 కార్పొరేటర్లు తక్కువగా ఉన్నారని వైసీపీ అంచనా వేస్తోంది. తమ దగ్గర ఉన్నవారిని కాపాడుకోవడంతో పాటు కూటమి పార్టీలోకి వెళ్లిన 4-5 వెళ్లి వెనక్కి రప్పించేందుకు బొత్స టీం ప్రయత్నం చేయడం కూటమి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి తోడు బీసీ యాదవ సామాజిక వర్గం మహిళను మేయర్ పీఠం నుంచి దించేస్తారా అన్న బొత్స సెంటిమెంట్ తో బ్లాక్ మెయిల్ చేయడం బాగా వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. దీంతో కూటమి పార్టీలో ఉన్న యాదవ, బీసీ, మహిళా కార్పొరేటర్ల మద్దతు వైసీపీకే ఉంటుందని బలమైన వాదన వినిపిస్తోంది. అందుకే తమ మేయర్ కొలగాని హరి వెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని వైసీపీ నేతలు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పనిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జీవీఎంసీ మేయర్ పై నో కాన్ఫిడెన్స్ మోషన్ విషయంలో ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. అయితే వైసీపీ, టీడీపీ పోటాపోటీగా క్యాంపు రాజకీయాలపై అప్రమత్తమైన జనసేన శిబిరం ఏర్పాటు చేయడంతో వైజాగ్ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. గ్లాస్ పార్టీ కార్పొరేటర్లలో కొందరు టీడీపీతో కలిసి మలేషియా వెళ్లడంతో జేఏసీ సభ్యులు 2 వర్గాలుగా విడిపోయినట్లయింది. జనసేన గుర్తుపై గెలిచిన 3 ఒక వర్గంగాను, వైసీపీతో పాటు ఇండిపెండెంట్లుగా గెలిచి జేఎస్పీ గూటికి చేరిన 8 మంది మరో గ్రూపుగా ఉన్నారు. వీరిలో ఇప్పటికే 4 కార్పొరేటర్లు మలేషియాలో ఉండగా మిగిలిన వారు కూడా అక్కడికి వెళ్లే ప్లాన్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జన సైనికుల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. ద్వంద్వ ప్రమాణాల్లో పార్టీ పరువు పోతుందని, ప్రజల్లో పలచనయ్యే ప్రమాదం ఉంది అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. హైకమాండ్ ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవడానికి బొత్స బృందం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో కూటమి పార్టీలకు ఊపిరి ఆడడం లేదు. ప్రస్తుతం ఉన్న బలాబలాలు పరిశీలిస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి కూటమికి 1-2 కార్పొరేటర్లు తక్కువగా ఉన్నారని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే తమ పార్టీ వారికి కాపాడుకోవడంతో పాటు కూటమి పార్టీలోకి వెళ్లిన 4-5 మళ్లీ వెనక్కి రప్పించడానికి బొత్స అండ్ కో ప్రయత్నించడం ఎన్డీఏకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీనికి తోడు సిపిఎం, సిపిఐకి కౌన్సిల్లో ఒక్కొక్క సభ్యుడు ఉన్నారు. ఇక వారి మద్దతును కూడగట్టే పనిలో వైసీపీ ఉంది. జీవీఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని టీడీపీ కూడా ఎంతో పట్టుదలతో ఉంది. ఎన్డీఏ, బీజేపీ, జనసేన నేతలతో సమాలోచనలు జరుపుతూ వ్యూహ రచన చేస్తోంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి కొద్ది రోజుల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈయన త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో జాయిన్ అవుతారని ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
వైసీపీ నుంచి ఇలా మరికొందరు తమ పార్టీలోకి వస్తారు అన్న అంచనాతో కూటమి నేతలు ఉన్నారు. దీంతో ఈ నెల 19న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంపై అందరి దృష్టి పడింది. అవిశ్వాస తీర్మానంలో గెలిచేదెవరో ఓడేదెవరో ఆ రోజు తేలిపోతుంది. అప్పటి వరకు సస్పెన్స్ తప్పదు.